హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. ఓం నమో హనుమతే నమః. త్వరగా రామదర్శనం కావాలంటే ఊళ్ళో ఎవరైనా సాక్షిగా చూపించి జామీను తెచ్చుకోమన్నాడు. బాగుంది. సాక్షి చూపించడం కాదు, ఆ సాక్షికి ఒక ఆలయం పెట్టాం మేము. అక్కడ వెళ్ళి నువ్వు ఇంకొక పత్రం తెచ్చుకోవాలా, సాక్షితో పాటు ఇంకొక పత్రం. తెలుసా? ఏదో మొదటి గేటే నయంగా ఉంది, వెంటుకు మాత్రం పీక్కున్నాడు. రెండో గోటు అంతకన్నా ఘోరం ఉన్నా కూడా నయంగా ఉంది, ఫోన్లే తోక కత్తిరించుకున్నాడని. మొత్తానికి బయటకు పోమనే విధంగా మాట్లాడుతున్నాడే. ఏం చేసేది? సాక్షిని తెచ్చుకోమంటున్నాడే. అసలు సాక్షి నాకు ఎట్లా దొరుకుతారు? నా తోక కత్తిరించిన వాడు హనుమంతుడు తోక కత్తిరించినవాడు అని చెప్పుకుంటే నీ సిగ్గు కదా. ఈ తోక అతికించుకుంది ఎట్లా? నేను ఏం ఆయన ప్రయోగం చేయకూడదని అనుకున్నాను కదా రామరాజ్యంలో. సూక్ష్మంగా వచ్చిన వాడిని హాయిగా నేను అటువంటి ఆ విద్యను వాడే స్వామినే ఇచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోకుండా స్థూలంగా నడుచుకొని వచ్చిన దానికైతే శిక్ష నాకు. వదిలే, నా పవర్ అంతగా ఎందుకు ఉపయోగించుకోవాలా? కేవలము కలియుగంలో ముందు ఉండేటువంటి ద్వాపరయుగంలో ఎట్లా జరుగుతుందో, మనుషులకు ఎంత కష్టం ఉంటుందో చూస్తామని వచ్చిన దానికే తోక కత్తిరించుకొని ఎంత పని అయింది. నయం నా కాళ్ళు చూసి కత్తిరిస్తానని చెప్పలే. బాగుంది, నా కాళ్ళు పెద్దగా ఉన్నాయి, ఏదో ఇంట్లో ఆడుకోవటానికి పిల్లలకి కావాలని. పోనీ నా గోల్డైనా కత్తిరిస్తే బాగుండు. పోనీలే, ఈవిడేం కత్తిరించే పరిస్థితి లేదు, ఇక్కడి నుంచి పొమ్మంటున్నాడు. నేనేం చేస్తాను? ఇంతగా మొండి వాదన వాదిస్తున్నాడు కాబట్టి నేను ముందుకేం జరుగుతుందో నేను వినాలా, నేను ముందుకేం జరుగుతుందో నా కష్టం ఏమవుతుందో నేను చూడాలా, దాన్ని నేను అనుభవించాలా, ఇట్లనే లోపలికి వెళ్ళాలా నాకు ఆశగా ఉంది. చూస్తాను నేనేమవుతుందో. కానీ నాయనా, నువ్వు చెప్పినట్టే సాక్షి తీసుకురావటానికి నేను వెళుతున్నాను. అయోధ్యలో అందరికి చాలామంది రామభక్తులు ఉన్నారు, హనుమంతుడి భక్తులు ఉన్నారు. నేను వెళుతున్నాను అక్కడికి. హనుమంతుడు మెల్లగా వెనక్కి వెళ్ళిపోయి ఊళ్ళో తనను ఎవరైనా గుర్తిస్తారేమోనని వీధుల వెంబడి తిరుగుసాగాడు. ఊరికే తిరుగుతున్నాడు, రామ 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 అనుకుంటూ. ఇప్పటికే ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది రండి. 10,000 దాదాపు దాటిపోయింది, 9,000 వరకు అయిపోయింది రండి. అందుకని అందరూ హనుమంతుడు మర్చిపోయినారేమో తెలీదు. ఉపాసనేమో చేస్తున్నారు, కానీ ఈ హనుమంతుడు వీడు కాదు కదా. తోకలేని హనుమంతుడు మరి వీధుల్లో ఇట్లా తిరగడు కదా. అందుకని ఏదో వాళ్ళ వంశస్థులు ఎవరో ఉండొచ్చు అనిపిస్తుంది. ఎవరో చిన్న ఆయన కొడుకో పెద్ద ఆయన కొడుకో వాళ్ళ యొక్క మనవుడో గినువుడో ఏదో ఉండొచ్చేమో. అందుకని వీడికి మాకు పిచ్చి పట్టినట్టు వీడికి పిచ్చి పట్టింది, వీడు కూడా హనుమంతుడు భక్తుడేమో. అందుకని పాపం చూడు తోక కూడా పోయింది. ఎక్కడ కరెంటు తీగి ముట్టాడో ఏం కథనో, కరెంటు తీగి కూడా పోయినట్టుంది. ఏ అరటిపండు ఏ మామిడి పండు దొంగలించాడో ఎవరో సరి కత్తిరించేశారు తోకను. తోక ఉంటే కదా, తోక కోతి, తోక ఉంటే కదా నీకని కత్తిరించినట్టుంది. అది ఏంటి ఇట్లా తిరగటం ఏంటి? అసలు ఈ వీధుల్లో ఇంత ఎండలో దుమ్ములో హనుమంతుడు చూశాడు ఒక్కపారి. ఏంటి రామా ఇది అని అన్నారు. చూస్తాం, ఎవరైనా గుర్తిస్తారేమో. జై గురుదత్త.